నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈరోజు ఎండాకాలంలో ఎంతో చలువ చేసే గంగవల్లి పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. గంగవల్లి పప్పు చేసుకొని తినే ఉంటారు మీరు అందరూ, కానీ ఇది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ముందుగా గంగవల్లి ఆకుని శుభ్రంగా కడుక్కొని సన్నంగా తరుక్కోవాలండి. ఇలా తరిగిన ఆకుల్ని నా చిన్న కుక్కర్ ఉంది కదా, దానిలో కొంచెం ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసి ఒక విజిల్ రానివ్వాలి. సపరేట్గా కూడా ఉడికించుకోవచ్చు, కానీ నేను ఇది ఇష్టపడతాను అనమాట. ఫాస్ట్గా అవుతుంది వంట దానికోసం. సో ఆ విధంగా గంగవల్లిని కొంచెం వాటర్ వేసి ఒక విజిల్ రానిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కప్పు పెరుగులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఆ ఉడకవించిన గంగవల్లిని దానిలో వేసుకొని చక్కగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపులోకి 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని దానిలో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, అలాగే సన్నంగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని ఆ తాలింపుని ఈ పచ్చడిలో కలుపుకొని తింటే ఉంటుంది. అద్భుతంగా ఉంటుందండి. మంచి కలుపుకొని తినండి. ట్రై చేయండి. ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేయకపోతే అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. సో ఇంకొక మంచి రెసిపీ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. నేను నా కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు ముందుగానే తెలుస్తుంది. బాయ్.